ఇదిగో ఆమె జ్యోతి ఉందా? లేదండి. స్వాతి ఉందా? లేదండి. పోనీ ప్రభ ఉందా? వాళ్ళు ఎవరు లేరు గాని జ్యోతిచల్ చిత్ర మొన్నే పెద్ద మనిషి అయింది. తీసుకెళ్తావా? బాబోయ్, పల్లెటూరులో కూడా రెడ్ ఏరియాలో ఓపెన్ చేశారా? కలికాలం కాదు, చలికాలం. ఏంటి రౌడీ నా క్లయింట్ ఎంత పడ్డారు? నో, నా క్లయింట్ నేను కాపాడుకోవాలి. బాబు కదలలేదేంటి? టైర్ పంచలేడిందా? ఈడెప్పుడు రే దిగా మెల్ల దండేంటి? డెడ్ బాడీయా? రే నీ రూట్ మీద నా రూట్ మీద దిగా. బతుకున్న వాళ్ళకంటే నువ్వే బెటర్ రా. లిఫ్ట్ ఇచ్చినందుకు రుణం తెచ్చుకున్నావు. థ్యాంక్స్. నా క్లయింట్ మీద హత్య ప్రయత్నం చేస్తున్నందుకు సెక్షన్ 302 ప్రకారం మీకు ఉరి శిక్ష సిటీలో ప్రాక్టీస్ పెట్టాం. ఇలా కొండలో తిరిగిన బోలని కేసులు దొరికి. మనం భారతీయులం. ఎప్పుడన్నా కొట్టుకోవాలి కానీ ఎప్పుడు కొట్టుకోవడం అంటే చూడండి సార్, చూసాం. నా పిల్లల్ని కొట్టుకోండి. ఈ సైకిల్ మీద గుర్తించేయండి. ఇప్పుడు నా కడుపు కూడా పోయిందండి. సార్, వాళ్ళిద్దరు రాంగ్ రూట్ లో వచ్చారు. నా సైకిల్ డ్యామేజ్ అయింది సార్. ఎందుకే దానికి ఎంత కష్టపడతారో? నువ్వు వాడు సైకిల్ తీసుకెళ్ళు, ఎంత ఖర్చు అయినా రిపేర్ చేసి తీసుకురా. నువ్వు వీడి పిల్లల్ని తీసుకెళ్ళు, ఎంత కష్టపడైనా కడుపు తెచ్చి తీసుకురా. నా పిల్లల్ని తీసుకెళ్ళి కడుపు తీసుకురా. పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు. అన్నయ్య ఒక్కడే ధర్మాన్ని 2 చేతులతో మోస్తున్నాడు. మనం కూడా సాయం చేస్తే పోలా. గుంట నక్కకి జింక పిల్లలు పుట్టవు. అవును, ఈ 9 చదువులు కాలేజీలో నేర్చుకున్నావా లేకపోతే నీ బాబు నేర్పాడా? నా మీసం పవర్ ఏంటో రాత్రికి చూపిస్తానే. వాడు మీసాలు మెలేశాడు అంటే ఈ రాత్రికి మన ఇంటికి టెండర్ పెట్టినట్టే. ఏడ్చాడు. వాడు ఇంట్లో అడుగు పెట్టాడంటే ఆ మీసాలకు నిప్పంటించి ఊరంతా పరిగెత్తిస్తాను. రాని ఇడియట్.